సర్వీసెస్ ఎగ్జామ్నే కెరీర్ చాయిస్గా స్వీకరించే వాళ్ళకి అనేక ప్రశ్నలు మైండ్లో వస్తాయి. ముఖ్యంగా మన మదిని తొలిచే క్వశ్చన్, ఒకవేళ సివిల్స్ పాస్ కాకపోతే ప్లాన్ బి ఏంటి? మనం ఒక్కసారి సివిల్స్ రాస్తున్నామని ఈ సమాజంలో తెలియంగానే వాళ్ళ క్వశ్చన్ అడుగుతారు చాలామంది, ఒకవేళ సివిల్స్ పాస్ కాకపోతే నీ పరిస్థితి ఏంటి? కొన్ని లక్షల మంది రాస్తారు, కొన్ని వందల మంది పాస్ అవుతారు. నువ్వు పాస్ కాలేకపోతే 2-3 అటెంప్ట్స్ తర్వాత ఏం చేస్తావు? ఇట్లాంటి క్వశ్చన్స్ చాలామంది అడుగుతారు, మనకు కూడా వస్తూ ఉంటాయి. 2016లో యూపీఎస్సికి సంబంధించి ఒక కమిటీ ఉంది, అరవింద్ సక్సేనా కమిటీ. ఈ కమిటీ వాళ్ళు ఒక మాట అన్నారు, సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ దాకా వెళ్తే కొన్ని 2-3 వేల మంది ప్రతి సంవత్సరం పోస్టులను బట్టి 2000 to 3000 ఇంటర్వ్యూ దాకా వెళ్తారు. వీళ్ళందరిలో చాలా టాలెంట్ పూల్ ఉంది. ఈ టాలెంట్ని మనం వదిలేయకూడదు. గవర్నమెంట్ కానీ ప్రైవేట్ సెక్టర్ కానీ ఈ టాలెంట్ని ఉపయోగించుకోవాలని చెప్పి రికమెండేషన్స్ ఇచ్చారనమాట. అంటే ఇంటర్వ్యూ దాకా వెళ్ళి ఇంటర్వ్యూలోనో మెయిన్స్లోనో కొన్ని మార్క్స్ తగ్గడం వల్ల పాస్ కాలేక ఐఏఎస్ ఐపీఎస్ కాలేని వాళ్ళకు కూడా ఛాన్స్ ఉండాలి ప్రభుత్వంలో కానీ ప్రైవేట్లో కానీ అని. దీన్ని క్యాబినెట్ కూడా ఆమోదించింది ఇమీడియట్గా. సో అప్పటి నుంచి అంటే 2015 నుంచి కూడా ఒక కొత్త సిస్టమ్ స్టార్ట్ అయింది మన పిఎస్యూస్లో, ఇతర గవర్నమెంట్ ఎంటిటీస్లో. ఉదాహరణకి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, సెయిల్, ఎన్టీపీసీ, ఇట్లా రకరకాల పిఎస్యూస్లో గవర్నమెంట్ ఎంటిటీస్లో కేవలం యూపీఎస్సీ మార్క్స్ బట్టి, మెయిన్స్ ఇంటర్వ్యూలో వచ్చిన మార్క్స్ని బట్టి వాళ్ళు కూడా తిరిగి మన ఇంటర్వ్యూకి పిలిచి ఇంటర్వ్యూ చేసి ఉద్యోగాలు ఇస్తున్నారు. అది కూడా గ్రూప్ ఏ స్థాయి ఉద్యోగాలు. 2018 సంబంధించి నాకు తెలిసిన చాలామంది ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళకి ఈ ఉద్యోగాలు వచ్చాయి. దాదాపు 7-8 మంది దాకా ఈ ఉద్యోగాలు నాకు తెలిసిన వాళ్ళే తీసుకొచ్చుకున్నారు. అయితే ఈ సంవత్సరం మీ అందరికీ ఒక ఉదాహరణ చెప్పడానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు 12 పోస్టులు కేవలం సివిల్ సర్వీసెస్ 2019 రాసిన వాళ్ళకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తూ వచ్చిన ఉద్యోగాలు అనమాట. అంటే సివిల్స్ ఇంటర్వ్యూ దాకా 2019లో వెళ్ళిన వాళ్ళకనమాట. ఈ నోటిఫికేషన్ని మీకు ఈ వీడియో కింద ఒకసారి పెడతాను, అంటే ఉద్యోగాలకి నోటిఫికేషన్ని. అప్పుడు ఎవరైతే సివిల్ సర్వీసెస్ తమ కెరీర్ చాయిస్గా తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు పొరపాటున ఇంటర్వ్యూ దాకా వెళ్ళి కష్టపడతారు. కష్టపడితే గ్యారంటీగా 2 అటెంప్ట్లోనో 3 అటెంప్ట్లోనో ఫస్ట్ అటెంప్ట్లోనో ఇంటర్వ్యూ దాకా అయితే వెళ్తారు. వెళ్ళిన తర్వాత కూడా మనం ఆశలు వదులుకోవాల్సిన అవసరం లేదు. ఒక డోర్ క్లోజ్ అయితే ఇంకో డోర్ ఓపెన్ అవుతుంది. కాబట్టి వీళ్ళలో కూడా ఒక టాలెంట్ అంతా తీసుకొచ్చుకుని ఆ టాలెంట్ని గవర్నమెంట్లో ఉపయోగించుకుంటున్నారు. ఉదాహరణకి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు, సెయిల్లో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు అన్నీ గ్రూప్ ఏ క్యాడర్ అనమాట. ఎన్టీపీసీలో ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఇవన్నీ కూడా వస్తున్నాయి యూపీఎస్సీ ఇంటర్వ్యూ దాకా వెళ్ళిన వాళ్ళకి. మీకు వీలైతే కింద ఈ వీడియో కింద ఒక లింక్ పోస్ట్ చేస్తాను. ఈ నోటిఫికేషన్ లింక్ ఒకసారి చూడండి, అప్పుడు అర్థమవుతుంది. అంటే యూపీఎస్సీ ఇంటర్వ్యూ దాకా వెళ్తే ఖచ్చితంగా మన టాలెంట్కి తక్కువే ఉండదు, అంతకంటే మంచి స్థాయిలోనే మనం సెటిల్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి.